ఇలాంటి మనం మర్చిపోతా ఉన్నాం. నా ఉద్దేశ ప్రకారం ఉభయ రెండు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి అలాగే మిగతా పార్టీల నుంచి కూడా వాళ్ళలో కూడా పక్షపాత వైఖరి లేని వాళ్ళని, ఏదో పార్టీ కొమ్ముగాసి వాళ్ళని కాకుండా మిగతా పార్టీల నుంచి కూడా తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ చేత దీని మీద ఒక విచారణ చేయిస్తే మంచిదని నా అభిప్రాయం. బిఫోర్ దట్ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ అలాగే ఎక్సైజ్ మినిస్టర్ స్టేట్మెంట్ తర్వాత కూడా అంటే మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము, తనిఖీలు చేస్తాం, ఎంతవరకు వదిలిపెట్టాం అన్నా కూడా ప్రత్యేక విచారణ అవసరమా? ఖచ్చితంగానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ చిత్తశుద్ధి నేను శంకించలేను. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఈ మద్యం మీద పోరాడారు, మాలాటోళ్ళని కూడా మాట్లాడారు, మీరు మాట్లాడారు, మురళీ గారు వాళ్ళు ప్రత్యక్ష కార్యాచరణలో కూడా ఉన్నారు, నాకు తెలుసు అది. కరెక్ట్. అయితే ఇక్కడ మేము మొదటి నుంచి మొత్తుకునేది ఏంటంటే, గత ప్రభుత్వ స్మెల్, ఆ వాసన, ఇంగువ కట్టిన గుడ్డకు వాసన ఉన్నట్టు గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన వాళ్ళని మొత్తాన్ని వదిలించుకోలేరు, కానీ వాళ్ళు ప్రాధాన్యత ఉన్న శాఖల్లో పెట్టొద్దు అని చెప్పి మొత్తుకున్నాం మనం. అలాగే కొంతమంది నాయకుల విషయంలో కూడా ఈ జయచంద్రారెడ్డి గురించి అక్కడ కేడర్ అంతా కూడా మొత్తుకున్నారు. పార్టీ పరిశీలించాల్సింది జాగ్రత్తగా. అయితే ఆ సమయానికి నేనేదో సన్నాయి నొక్కులు ఒకట్ల పొరపాటు జరిగింది. ఆ సమయానికి ఎవరో వచ్చి నేను హామీ అని ఎవరో పార్టీలో జాయిన్ చేయటం, ఆ సీట్ ఇప్పించడం జరిగి ఉంటుంది. దాని అర్థం ఇవాళ ఆ భారాన్ని మోయాల్సింది ఎవరంటే పార్టీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు కూడా దీని మీద చీల్చి చండాలు గడిగినోడు కూడా మాట తడపడుతుంది మాట్లాడడానికి. నేను ఓపెన్ గా ఒప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, ఆ సునీల్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి అనేటువంటి వాళ్ళు అసలు ఇది ఇవాళ స్టార్ట్ అయింది కదండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జార్జి రెడ్డి గారు తాలూకేళ్ళు, సిసి రెడ్డి గారు బావమరిది, ఈ బ్యాచ్ అంతా వాళ్ళే ఒక ముఠా కట్టి ఆఫ్రికన్ కంట్రీస్ లో మొదలు పెట్టారు ఈ కుటీర పరిశ్రమ. అంటే 20 ఏళ్ల క్రితం, ఒక 17 ఏళ్ల క్రితం ఉంటుందండి ఇది జరిగింది. 17-18 ఏళ్ల క్రితం జరిగిందండి. అప్పటి నుంచి మొదలుపెట్టి వాళ్ళు అక్కడ పాపం వాళ్ళు గట్టి మనుషులు, వాళ్ళు అడిగి వాళ్ళు లేరు. ఇక్కడ మీలాగా మీడియా ప్రెస్ నుంచి వాళ్ళు లేరు. అక్కడ వామపక్షాలు యుద్ధం చేయడం ఇక్కడలాగా చిన్న ఏదైనా ఉంటే వీళ్ళు స్పందిస్తారు, అలా లేరు. ఎవరు ఉన్నాయి వాళ్ళు ఏకఛత్రాధిపత్యం చేసుకున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందే ప్లాన్ చేశారు ఇక్కడ చేసుకుంటే బాగుంటుందని. వాళ్ళకి లక్కీగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ కుటీర పరిశ్రమని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రకమైన కల్తీ మద్యం తయారీ కేంద్రాలు ఎక్కడ పట్టుబడలేదు. ఎక్కడన్నా వీళ్ళు కారణం ఏంటి చెప్పమంటారా? అదే అంటే పట్టుబడకుండా చేశారా, లేకపోతే ఇక్కడ అసలు దందా ఇక్కడ లేదా? అలా కాదండి, ప్రభుత్వమే నాసిరకం కల్తీ మద్యం, దానికి ఇంకెవడ కల్తీ చేస్తాడు? వాళ్ళే అమ్మారు. అది బ్రాండ్ లెక్కర్ ఎక్కడి నుంచైనా బయట నుంచి తెచ్చుకోవడం లేకుండా సరిహద్దు భద్రతాళాల్లాగా అక్కడ అన్ని బోర్డర్స్ లో కాపలా పెట్టి మాలాంటి వాళ్ళు ఏమి లేకుండా చేతులు ఒప్పుకుంటే వెళ్ళిన వాళ్ళు బట్టలు కూడా ఓడదీసి మొత్తం అన్ని ఇప్పి చూపించమని వారు. అది సూట్ కేసులన్నీ ఓడదీసి బయట కింద పారేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ₹1 ఆదాయం మిస్ అవ్వకుండా కేవలం అవినీతి, డబ్బులు దోపిడీ, ముడుపులు ఇవన్నీ పక్కన పెడితే వేలాది మంది అనారోగ్యం పాలైపోయి, కిడ్నీలు, లివర్ పాడైపోయి జీవోత్సవాల్లో బతుకుతా ఉన్నారు. అనేక కుటుంబాలు రోడ్డును పడిపోయి అనాథలైపోయిన కుటుంబాలు, అనేక మంది ఒంటరి మహిళలు అయిపోయారు. దీని మీద ప్రభుత్వం, నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఇవాళ దాన్ని కేసు కట్టాలా? అప్పుడున్న అధికారులు మాట్లాడదాం. కాదు, ఇప్పుడు చర్యలు ఏంటి, చర్యలు ఏం తీసుకోవాలి అనేది మాట్లాడదాం శ్రీనివాసరావు గారు. బట్ మీరు ఒక పాయింట్, సీరియస్ పాయింట్ ఏంటంటే, వెరీ సీరియస్ అబ్జర్వేషను, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఎందుకు బయటపడలేదు అన్నదానికి ఏంటంటే, ప్రభుత్వమే స్వయంగా ఈ కల్తీ మద్యాన్ని, నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి పోసింది కాబట్టి ఇదంతా బయటపడలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళందరికీ మళ్ళీ కార్లు వచ్చాయి, కొమ్ములు బయటకు వచ్చాయి. అలాగే అధికారులు ఉన్న వాళ్ళకి, అధికారులకి ఇంపు ఏంటంటే ఆ నకిలీ మద్యం కంపు కావాలి వాళ్ళకి, ఎందుకంటే అందులోనే ఉంటాయి కాబట్టి ఆ నోట్లకి ఆ వాసన ఉంటుంది కదా. ఒక్క నిమిషం మాట్లాడి, మిగతా వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత
ఛానల్ అంటే దాదాపు 7-8 నెలలు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చర్యలు ఎలా ఉంటాయో, ఈ యాక్షన్స్ ఎలా ఉంటాయో. అయితే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు, నాది కక్ష సాధింపు ఉండదు, అవును. చట్టం తన పని దాన్ని చేసుకోవాలని ఆయన ఔదార్యంతో పెద్ద మనిషి తరాగా చెప్పాడు. ఆయన మన చట్ట ప్రకారం పోదాం, రాష్ట్రం అభివృద్ధి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని ఈ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ సందులో ఈ పావులన్నీ మళ్ళీ ఉబుసం విడిచి మళ్ళీ బయటకు తయారయ్యాయి. వచ్చాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీలో చేరిన కోవర్ట్లని నేను అన్నాం, వాళ్ళు బుద్ధే అంతా. ఎందుకు వాళ్ళు కావాలని వరలరామయ్య గారు అన్నారు, మీరెందుకు అన్నారు? ఆయన కోవర్ట్ అన్నాడు జయచంద్రారెడ్డిని. అలా కదండి, అంతకు మించి అంటున్నాను నేను. కోవర్ట్లేటండి, కోవర్ట్ ఏముంది ఇప్పుడు? దాన్ని మనం కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అనంతపురంలో ఆ మధ్యకాలంలో అంతర్జాతీయ తీవ్రవాదులు ముఠాదాలు కూడా ఉన్నాడు. ఏళ్ల తరం 30 ఏళ్ళు బతికేసాడు అక్కడ. అవును, అవును. కోవర్ట్ ఒక రా ప్లాంటర్ కదా. అలాగే మన రా ఏజెంట్లు కూడా ఇతర దేశాల్లో ప్లాంటర్స్ పెడతారు. అలాగే ఇతర దేశస్తులు కూడా మన దేశంలో ప్లాంటర్లు పెడతారు. వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమవుతుంది. అందరికన్నా ఎక్కువ అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం ప్రదర్శిస్తే ప్రజల్లో కలిసిపోతారు వాళ్ళు. అలాగే మేబీ వరలరామయ్య గారు పోలీస్ కాబట్టి కోవర్ట్